తెలుస్తాయి కదా అమ్మా. ఇక్కడ మీరు ఎదురుగానే ఉన్నారు కదా, అంటే మీరేమన్నా చూసారా ఇది జరిగేటప్పుడు కూడా ఈ సంఘటన? అసలు అంత అయిపోయినాకనే ఈ తలుపు కొడితే ఇష్టం, నేను లోపల ఉన్నా, నాకు తెలియదు. ఈ అల్లరి అవుతుంటే బయటకు వచ్చిన, ఏం అల్లర్రా అని. ఆ రోజు మంగళవారం వచ్చేవరకే నేను ఇక్కడే ఉన్నాను, కానీ ఆ అమ్మాయి నాకు ఒంట్లో బాగాలేదని ఈ అమ్మాయి అక్కడ తీసుకెళ్ళింది. ఏమైందంటే 39 కలబెట్టిండు అని. అప్పటి వరకు కూడా నాకు తెలియదు, కానీ వాళ్ళ పాప మాత్రం 10 వరకు నా దగ్గరనే ఉండే. అంటే త్రివేణి ఎట్లాంటిది, మీతో ఎట్లుండేది, ఎట్లా ఎవరితో మాట్లాడకపోయేది. 1 ఇయరే కదా వచ్చింది. పొద్దున్న 10 గంటలకు పోతుండే, రాత్రి 10 గంటలకు వస్తుండే, అంతే. ఇంకా కొంతమంది ఉన్నారు, ఎందుకంటే కళ్ళతో చూసిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరితో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము, ఎందుకంటే ఏం జరిగింది అనేది పక్కన వాళ్ళు పర్టికులర్గా చెప్తున్నారు. త్రివేణి ఎలాంటిది అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఇటు చూస్తే మరి వెంకటేష్ చాలా తాగుబోతు అని కూడా చెప్తూ ఉన్నారు. అందుకే మరి వీళ్ళు పక్కనే ఉంటారు కదా, 24 గంటలు వాళ్ళని చూస్తూ ఉంటారు కదా, ఏం జరిగింది అనేది కూడా తెలుస్తుంది కదా. అమ్మ చెప్పండి, ఏం జరిగింది? ఏం లేదమ్మా, మంగళవారం రోజు ఆ అమ్మాయి గుడికి వెళ్ళింది, ఎల్లమ్మ గుడికి వెళ్ళింది. ఎల్లమ్మ గుడికి వెళ్ళి వచ్చినాక మళ్ళీ పనికి వెళ్ళింది. పనికి వెళ్ళి పని చూసుకొని వచ్చింది. వచ్చినాక ఆమె పడుకుంది అమ్మ ఇంట్లో. ఆ పడుకున్నాక వాడు ఏం చేసిండో మాకు తెలియదు. మాకు సోమవారం రోజు మాత్రం చూసినాం, గుడి పోయేటప్పుడు చూసినాం ఆమెను. అయితే ఆమె ఇక పడుకున్నాక ఆ పిల్లోడు ఉన్నాడు, పిల్ల ఉంది, ఇద్దరిని పక్కన పెట్టుకొని పడుకుంది ఆమె. పడుకున్నాక పిల్లోని లేపిండు వాడు. పిల్లోని లేపి పిల్లోని బయట తీసుకుపోయిండు. ఆ పిల్ల మాత్రం అట్లనే పడుకొని ఉంది. అట్లనే ఆ కిరోసిన్ పోసినప్పుడు ఆ పిల్ల ఏం చేసి చూసింది, ఆ పిల్ల పెట్రోల్ చూసి ఆ పిల్ల మంచం కింద దూరిపోయిందంట. మంచం కింద దూరిపోయింది. వాడు ఏం చేసిండు, ప్లాన్గా ఈ లోపల గొల్లం పెట్టేసేసి మంచిగా అంటించేసేసి ఆ బయటికి అటు సైడ్ ఉరికింది అనమాట. అటు సైడ్ ఇంకో డోర్ ఉంది, ఆ డోర్ తలకు పోయింది. అంటే మీరు డోర్లు పగలగొట్టేసరికి వెంకటేష్ అనే వ్యక్తి లోపల లేడా? లేడు లేడు లేడు. అప్పుడు అంట పెట్టిండు, పరారైపోయిండు కాడు, అంతే. ఈమె గట్టి ఘర్ష వర్గాలు అందరు ఉరికొచ్చారు. ఇక వెంకటేష్ ఒక కొడుకు కదా, ఆ టైంలో మరి కొడుకు ఎక్కడికి వెళ్ళాడు? అక్కడే బయటనే ఉన్నాడు వాడు, బయటనే ఉన్నాడు. ఇక్కడ వాడు కొడుకు సమోసాలు చేతిలో పెట్టి బయట కూర్చోబెట్టిండు. కొడుకు చూస్తలేడా ఇదంతా కూడా? చూసినా వాడు ఏం చెప్పట్లేదు. వాడు అయిపోయినాక చెప్తున్నాడు, మా డాడే పోసిండు, మా డాడే అంట పెట్టిండు, నా చేతులు సమోసాలు ఇచ్చి కూర్చోబెట్టిండు చెప్పాలి డాడే, వాడే చెప్తుండు. ఏం పాపకు కూడా కొంచెం కాలింది అంటారు. పాపకి ఏం కాలేదు, మంచిగా ఉంది పాప. పాప ఏంటంటే కొంచెం డోర్స్ అప్పుడు తెలియంగానే ఆ పిల్ల బయటకు ఉరికొచ్చింది, అటు సైడ్ ఉరికింది బయటికి. ఇప్పుడు ఆ పిల్లల్ని మొన్న తీసుకుపోయినరు, వాళ్ళు తీసుకుపోయినట్టున్నారు. అంటే ఎట్లా ఎప్పుడు అంటే ఎట్లా గమనించారు ఇది జరుగుతుంది, సంఘటన జరుగుతుంది? యాక్చువల్లీ ఇది జరుగుతుంది మంగళవారం రోజు రాత్రి 11:40 సౌండ్. నా బాబు అసలు నేను చూడడం కారణానికైతే నా బాబు ఏ బాబు అయితే ఉన్నాడో ఆ బాబు బయట ఆడుకోవడం వల్ల బాబుని తీసుకెళ్దామని నేను ఈ గేట్ దగ్గరికి వచ్చిన. ఈ గేట్ దగ్గరికి రావడంతో నాకు ఒక సౌండ్ వచ్చింది. ఇది ఏదన్నా తగిలితే, దెబ్బ తగిలితే, పోటు మని పేలితే ఎట్లా సౌండ్ వచ్చిందో అట్లా సౌండ్ అట్లా సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ రావడంతో ఎక్కడి నుంచి వచ్చిందా, ఏదో పేలిన సౌండ్ వచ్చిందా నేను బయటికి వెళ్ళి చూసా. వాళ్ళ ఇంట్లో నుంచి ఆ సౌండ్ రావడం జరిగింది. నేను పిలిచా అమ్మాయిని, తిన్నేని ఉన్నావా లోపల, నేను ఎన్నిసార్లు పిలిచినా మీకు వినిపించట్లేదా అని చెప్పి పిలిచా. వాడు అప్పుడు లోపలికే ఉన్నాడు, ఎలాంటి ఫైర్ లేదు. నేను గట్టిగా పిలవడంతో వాడు అప్పుడు ఫైర్ అంటించేసి పారిపోయిండు. అంటే నేను పిలిచింది కూడా సీసీ కెమెరాలో మీకు స్పష్టంగా రికార్డ్ అయింది. వాడు నేను పిలిచినప్పటికీ ఫైర్ లేదు. నేను పిలిచిన 2 నిమిషాలకి మొత్తం పొగ గమ్మేసింది, మొత్తం ఫైర్ బర్నింగ్. అప్పటికే ఆమె స్పృహలో లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె లేచి నడిచేంత కూడా లేదు. 50 మంచం మీద ఉన్నప్పుడు 50% కాలింది ఆమె. నేను మరి ఎట్లా ఓపిక చేసుకుందో లేచి కింద పడిపోయింది. కింద పడడం వల్ల మొత్తం బాడీ మొత్తం కాలిపోయింది. మేము అదే కనుక ఆ ఘటన కనుక మేము ఎవరైనా చూడకపోయి ఉంటేనా, ఆ ఒక్క ఇన్సిడెంట్ వల్ల మేము ఎన్ని కుటుంబాలు రోడ్డున పడుతుండేనో ఆలోచించాను. ఎందుకంటే పక్క పక్కన ఇల్లు మొత్తం ఫైర్, ఒకటి సిలిండర్ పేలింది అని అంటే పైన పిల్లలు పెద్దవాళ్ళు ఉన్నారు, కింద నాకు చిన్న బాబు 10 days బాబు ఉన్నాడు. 10 days బాబు రీసెంట్ గా డెలివరీ. అంటే ఇదంతా జరుగుతుంటే కూడా బాబు గాని ఆ పాప గాని అరుపులు గాని ఏం పిలవలేదా ఎవరిని? లేదు లేదు లేదు. నేను ఇక్కడ ఆ ఫైర్ చూసి నేను అరవడంతో చుట్టుపక్కల వాళ్ళంతా ఉరికొచ్చిర్రు. ఆ టైంలో
ఫస్ట్ అక్క వాళ్ళ పిల్లలు వచ్చారు, అక్క ఏమైంది అక్క అంటే ఏమో తెలియదురా, ఫైర్ నుంచి అయితే ఫైర్ వస్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేందో చూడ్రి, ఆ డోర్ తీసేసే అని చెప్పి నేను వాళ్ళకి ఫోర్స్ చేయడం వల్ల నేను చెప్పడం వల్ల వాళ్ళు డోర్ను కూడా బ్రేక్ చేసేసారు. అప్పటికే ఆవిడ కింద పడిపోయి హ్యాండ్స్ కాలిపోతున్నాయి, హెయిర్ కాలిపోతుంది కింద పడడం వల్ల. అంటే ఇదంతా చూస్తున్నారు కదా, వెంకటేష్ తాగుతాడు అని అంటున్నారు, గొడవ పడతాడు తరచుగా అని అంటున్నారు, ఇద్దరికి గొడవలు ఉండేటివి అంటున్నారు. ఇది నిజమేనా? ఎప్పుడైనా ఇంట్లోకి వచ్చిన చాలా సార్లు ఇది ఒకసారి ఆమెని కొట్టితే కూడా ఇది హెడ్ ఇది బ్రేక్ అయింది. అప్పుడు నేనే మేము తిట్టి ఇట్లా చేస్తే మా దగ్గర నడవదు, నువ్వు తమాషాలు చేయొద్దు అంటే ఇక ఆ రోజు నుంచి చిన్న చిన్న గొడవలు అవుతుండే కానీ ఆ వాడు పక్క తాగబోతు ఏం పని చేయడు. ఒకవేళ ఏదైనా చేసినా ఆ రోజు చేసినా వాడు తాగడానికే. అమ్మాయి 4 ఇళ్లలో పాచి పని చేసుకుంటుంది, హోటల్లో పని చేస్తుంది, పిల్లల్ని పోషించుకుంటుంది. వాడు వదిలిపెట్టిపోయి 2 months బ్యాకే వచ్చిండు వాడు. 2 months బ్యాకే వచ్చిండు. అసలు ఇంత దారుణాన్ని కోడికాడతాడని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ముందే హెచ్చరించి, నేను అక్క బాగా మాట్లాడతాం మమ్మల్ని. మరి ఇన్నిసార్లు గొడవలు అవుతున్నాయి కదా, త్రివేణి వాళ్ళ బంధువులు కానీ వెంకటేష్ వాళ్ళ బంధువులు కానీ ఎప్పుడైనా ఇక్కడికి రావడం జరిగిందా? లేదు. అప్పుడప్పుడు వెంకటేష్ వాళ్ళ అమ్మ వస్తుండే కానీ ఆమె కూడా అదే పార్టీ, అత్త కూడా కొడుకుతోటే. ఏదైనా పక్కన వాళ్ళు మాట్లాడతారు చెప్తారు అంటే కూడా ఆమెకు పట్టింపు లేదు, చంపని ఏమన్నా కానీ. వీళ్ళ మధ్య గొడవలకు కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? అనుమానం. భార్య అందంగా అంటే ఒక సారీ కట్టుకొని పనికి వెళ్ళినా, మంచి డ్రెస్ వేసుకున్నా కూడా నీకు ఆ రోజు ఆడు ఎంత ఇస్తానన్నాడు. ఆడు సరే లేట్ అయిపోయింది, ఒక అన్న ఒక తమ్ముడో డ్రాప్ చేశారనుకోండి, డ్రాప్ చేసి ఏమంటాడు, ఎంత ఇచ్చాడు నీకు తీసుకెళ్ళి, నీకు ఎంత ఇచ్చాడు? ఇదే చాలా అనుమానం, పెద్ద అనుమానం వాడికి. మాతో మాట్లాడినాడు. ఇప్పుడు నా చిన్న బాబు ఉన్నాడా, వాళ్ళతో ఆడుకుంటూ మేము రాత్రి 12 వరకు ఇక్కడే కూర్చుంటాం, బయట కూర్చుంటాం మేము వాడితో ఆడుకుంటూ. రాత్రి మిడ్నైట్ అయినా మేము ఆడుతూనే కూర్చుంటాం బయట. అమ్మాయి చూసి వచ్చి మా దగ్గర కూర్చుంటే కూడా కూర్చొనియకపోతుండేవాడు, పిలిచేస్తుండే. నన్ను చూస్తే కొంచెం. ఎన్ని గంటలకు వచ్చారు? నేను కాల్ చేసినప్పుడు 12 అయిపోయింది. ఒక 10 to 20 minutesకి నేను పోలీస్ వాళ్ళకి కాల్ చేశాక ఫైర్ వాళ్ళు వచ్చారు, పోలీస్ వాళ్ళు వచ్చాక ఆమెని రికవరీ అంటే తీసుకొని గాంధీ హాస్పిటల్కి వెళ్ళారు. తెల్లారి చనిపోయిందని చెప్పి మాకు కబురు తెలిసింది, చనిపోయిందని. ఇంకోటి ఏంటంటే మేము ఒక్కటే కోరుకుంటున్నాము, ఆ ఊరు పెద్ద మనుషులు అమ్మాయికి చావు కారణం. వాళ్ళ అత్త మాకు ఎప్పుడు చెప్తూ బాధపడేది, చాలా బాధపడేది. ఇంకోటి ఏంటంటే ఆ అమ్మాయి కొడుకు వాడు పెద్ద క్రిమినల్. మీకు సీసీ ఫుటేజ్ చూస్తే వాడు ఎంత క్రిమినలో మీకు తెలుసు. కొడుకు తల్లిని చంపుతుంటే ఏ కొడుకన్నా అడ్డుపోకుండా ఉంటాడా? తల్లిని చంపుతుంటే మంచిగా సహకరించిండు వాడు, బయట నిలబడి ఎవరు రాకుండా కావాలి కాసిండు. మేడం నేను చెప్పేది కదా, మీరు సీసీ ఫుటేజ్ ఒకసారి చెక్ చేసుకోండి, చెక్ చేస్తే వాడు ఎంత క్రిమినల్ ఎంత మెంటాలిటీ తోటి ఉన్నాడో చూడు. వీడు పక్క పోలీస్ వాళ్ళకి చెప్తున్నాడు అంటే పిల్లల్ని తీసుకొని నేను బయటికి పోయినా సార్, అమ్మాయిని వదిలిపెట్టిండు, అమ్మాయి చచ్చిపోవాలని చూసిండు వాడు కూడా. చిన్న పిల్లోడు నిన్న బయట కూర్చొని కాపలా కాసిన ఒక ఉద్దేశాన్ని బట్టే పిల్లోడు క్రిమినల్ అంటున్నారా, లేకపోతే ఇంతకు ముందు? లేదు, వాడికి చాలా క్రిమినల్ మైండ్ ఉంది, వాడికి ముందు నుంచి కూడా ఉంది. ఎందుకు ఇంత మేము చెప్తున్నామనంటే చిన్న చిన్న గొడవలు తీసుకొచ్చేవాడు. ఒక బాబుకు పొడిస్తే ఇట్లా లోపల దిగిపోయింది, కర్ర ఉంటుంది కదా అది షార్ప్ది, ఒక చెక్క ముక్క, అది ఇక్కడ గుచ్చితే ఇట్లా లోపలికి వెళ్ళిపోయింది. తరచూ గొడవలు తీసుకొచ్చేవాడు. మేము మాట్లాడి ఏదో సర్ది చెప్పి పంపిస్తుండే. పాపం అమ్మాయి పని చేసుకునే అమ్మాయి ఫాదరు వాళ్ళ గ్రాండ్ మదర్ వాళ్ళని చూస్తే తయారయ్యాడు. ఎందుకంటే ఒకటి ఆలోచించండి మేడం, 8 years అయినా సరే 50 ఏళ్ళు అయినా సరే కన్న తల్లిని